హైదరాబాద్ చెక్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ దగ్గర బతుకమ్మ సంబరాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇబ్బందిగా ఉందంటూ అపార్ట్మెంట్కు చెందిన కొందరు బతుకమ్మను అడ్డుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందంటూ మహిళలు ఆందోళనకు దిగారు. తమ సంప్రదాయాల్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది హైదరాబాద్లోని జెక్ కాలనీ అండి. మేము హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే విజయవాడలో ఉన్నామా అని డౌట్ వస్తుంది నాకు. ఇవాళ హైదరాబాద్ జెక్ కాలనీలో మేము బతుకమ్మ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు జరిగింది ఏంటంటే వాసవి సెంట్రల్ కోర్టు ముందు బతుకమ్మ ఆడుకున్నామండి. బతుకమ్మ ఆడుకున్న తర్వాత మేము నిమజ్జనానికి వెళ్తుంటే ఇక్కడ కూడా పొద్దున్న నుంచి మాకు ఏమి ఇవ్వలేదు, కుర్చీలు ఇవ్వలేదు, మైక్ ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మేము బయట నుంచి తెచ్చుకున్నాం, ఆడుకున్నాం. ఆడుకున్న తర్వాత మేము పోతూ వాచ్మెన్కు చెప్పినాము, నువ్వు కొంచెం ఇక్కడ క్లీన్ చేయి బాబు అని చెప్పినాం. అతను రావట్లేదు, రాకుండా కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నన్ను ఇట్లా శ్రీనివాస్ సార్ తిట్టిండు, నువ్వు బతుకమ్మ కోసం అక్కడ కుర్చీలు వేసుడైంది, ఆ కార్పెట్లు వేసుడైంది, ఆ పని చేసుడైంది, నేను పెట్టింది అసోసియేషన్ పని చేయడానికి, బతుకమ్మ పని చేయడానికి కాదని అన్నాడు. ఇంకోసారి చేసినామంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాము, ఉద్యోగం ఊడిపోతుందని బూతుల్లో తిట్టిండు. నేను చాలా మామూలుగా చెప్తున్నా, బూతుల్లో తిట్టిండు. మేము అనేది ఏంటంటే అతన్ని తిడితే మమ్మల్ని తిట్టినట్టుగా మేము అవమానపడ్డాం. ఇవాళ